తప్ప చెప్పు. నా ముఖ్యమంత్రి అబద్ధం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. మైనింగ్ మంత్రి అబద్ధం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. నువ్వు కూడా అసెంబ్లీలో ఉన్నావు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, మైనింగ్ మంత్రి మాట్లాడేటప్పుడు నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు. నువ్వు ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు నాకు మైన్ లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదు అంటే నువ్వు బుకాయిస్తున్నావు. ఈ బాంబులేటి అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వు ఆ మైనింగ్ లో పొంగు లూటీ చేసినావు అనేటువంటిది ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నువ్వు ఆ రోజే చెప్పాలి కదా. అదేవిధంగా నాదర్గుల్ భూముల విషయం బీఆర్ఎస్ టైంలో రిజిస్ట్రేషన్ అయిందని ఒక చిల్లర కథ చెప్తున్నావు. నేను అందుకే చెప్పిన నిజాలు దాచి అబద్ధాలు మాత్రమే మాట్లాడినామని. నిజమేంటిది? 2016లో ఈ భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి ఆర్డీఓ గారు ఈ భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే 2016లో 22A కింద పెట్టి నిషేధిత జాబితాలో పెట్టి ఈ భూములను కాపాడింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఆ కంపెనీలు హైకోర్టుకు పోతే 2022లో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి హైకోర్టులో కూడా ఆర్డీఓ గారి నిర్ణయం సరైన నిర్ణయం, ఈ భూములు సీలింగ్ భూములు అని హైకోర్టు సింగిల్ బెంచ్ లో కూడా ఉత్తర్వులు తెప్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత డివిజన్ బెంచ్ కూడా కంపెనీలు పోతే హైకోర్టు డివిజన్ బెంచ్ లో కూడా ఆనాటి రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారులు అద్భుతంగా వాదనలు వినిపించి ఇవి సీలింగ్ భూములే, అమ్మిన వారి మీద కొన్న వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి కూడా జడ్జిమెంట్ తెప్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవి ఎందుకు దాస్తున్నావు? ఆనాటి ఆర్డీఓ ఇవి సీలింగ్ భూములని నిషేధిత భూములా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? సింగిల్ బెంచ్ దగ్గర కోర్టులో కేసు గెలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? డివిజన్ బెంచ్ లో ప్రభుత్వ పక్షంగా ఇవి సీలింగ్ భూములని కేసు గెలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాదా? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. నిన్న మంత్రి గారు ఒక మాట అన్నాడు, ఈ భూములు మేము సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత మా ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండు అన్నావు. ఏమన్నాడు? ఇవి గవర్నమెంట్ భూములే అని సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేసినాము, మా ఆర్డీఓ ఫైల్ చేసిండు అని పొంగులేటి గారు అన్నారు. మరి గవర్నమెంట్ భూములే అయితే రోజుకొక పేరెందుకు మారుతుంది బోర్డుల మీద? అక్కడ ఎందుకు ఆ కబ్జాదారులు బౌన్సర్లు పెట్టుకుని రాత్రింబవళ్లు కాపలా కాస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని అడుగుతా ఉన్నా. ఆడ రోజుకొక పేరు, ఒకనాడు కోహినూర్ వస్తుంది, తెల్లారి MEAL వస్తుంది, తర్వాత శిల్పా వస్తుంది, తర్వాత శిల్పా రాగానే అది మళ్ళీ రాత్రి పెయింటింగ్ పడుతుంది. శిల్పాలు ఎవరు ఉన్నారో తెలుసు కదా. ఆ తర్వాత AQ స్క్వేర్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కోహినూర్ సింప్లెక్స్ వస్తుంది. ఎందుకు బోర్డుల మీద పేర్లు మారుతున్నాయి? AQ స్క్వేర్ వెనుక నీ కొడుకున్నది నిజం కాదా? శిల్పాతో మీకు వ్యాపార సంబంధాలున్నాయి నిజం కాదా? పెడదామా, డాక్యుమెంట్లు బయట పెడదామా? శిల్పాతో రాఘవ కంపెనీకి ఇవాళ హైదరాబాద్ లో వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేవా? AQ స్క్వేర్ లో మీ కొడుకు భాగస్వామ్యా కాదా? నేను సింపుల్ ఒక మాట అంటున్నా, నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండు అన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. వెళ్ళండి, నేను మంత్రి గారిని కోరుతున్న, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను, ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా మరి నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి అని నిన్న చెప్పినావు కదా. ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, why government is not taking action? As per the Land Sealing Act, RDO is the custodian of the sealing lands. Then what is that RDO is doing? What is that Hydra is doing? పేదోళ్ళ ఇండ్ల మీదకి శనివారం ఆదివారం పై రాత్రికి రాత్రే కూలుస్తారు. హైకోర్టు స్టేలున్నా కూల్చే హైడ్రా ఇక్కడ ఏ స్టే లేదు. ఇన్ఫాక్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది సీలింగ్ ల్యాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకున్నది? హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దీనికి సమాధానం ఎందుకో చెప్పడు మంత్రి గారు. మంత్రి గారు, నువ్వు ఇదివరకు ఒకసారి బాంబులు పట్టే అని చెప్పి ఏడాదిని అర్థమైంది, నీ బాంబులన్నీ తుస్సు బాంబులే అయిపోయినాయి.
నీ మాటలు విన్నాక రాష్ట్ర ప్రజలకు పొంగులేటి పొగరు దగ్గలేదు, నువ్వు పొగరులేటివి అనే విషయం స్పష్టంగా అర్థమైంది. నీ లూటి మైనింగ్ లో నువ్వు పొంగు లూటివి అనే విషయం కూడా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇంకా చాలా ఉన్నాయి బయటకు వచ్చేది, ఏమిట్లకేమి రాలే, ఇంకా చాలా ఉన్నాయి. మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం, ఇది ప్రభుత్వ భూమి అని ఎప్పుడైతే మీరు చెప్తున్నారో సెక్రటరియట్లో కూర్చొని, అది ప్రైవేట్ ఆధీనుల చేతుల్లో ఉంది. కమాన్ యూ హ్యాండ్ ఓవర్ ఇట్. హైడ్రాను పంపించు, కాంపౌండ్ వాళ్ళు డెమాలిష్ చేయి, ఆక్రమణదారులను బౌన్సర్లను అరెస్ట్ చేయి, అక్కడ గవర్నమెంట్ భూమి అని పేరు పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకో. నంబర్ 1. నంబర్ 2, మైనింగ్ అధికారులే చెప్పినారు, 4 శాఖలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ అంటే నీ శాఖనే కదా, ల్యాండ్సే కదా, నీ శాఖ అధికారే పోయి చెప్పిండు ఇది రాఘవాది అని. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, 4 శాఖల అధికారులు పోయి ఇది రాఘవ అక్రమ మైనింగ్ అని నీకు నోటీస్ ఇచ్చింది. ఆ 4 శాఖల మీద యాక్షన్ తీసుకో. మరి వాళ్ళ తప్ప నీ తప్ప తేలాలి కదా. మరి లేదు, నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచర మంత్రి చెప్పిండు కదా ఇది రాఘవది, మేమే దొరకబట్టినాం, మేమే పెనాల్టీ చేసినాం, దొంగను దొరకబట్టినాం, పైసలు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ముఖ్యమంత్రి చేత చెప్పి, ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధం ఆడిండని చెప్పి, మరి మైనింగ్ మంత్రితో చెప్పి ఆయన అబద్ధం ఆడిండని చెప్పు. లేదు, నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్. ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి అసెంబ్లీలో లేచి రాఘవకు మీటర్లు దొరకలే కనుక డీజిల్ జనరేటర్ మీద నడిపిండు, అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసుకున్నాడు, రాఘవకు మన పొంగులేటికి సంబంధమే లేదు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిండు. మరి నువ్వు ఎందుకు ఆ రోజు అసెంబ్లీలో మౌనంగా తల కిందికేసుకొని కూర్చున్నావు? క్షమాపణ చెప్పు. మరి ఆ రోజు నేను లేవలేదు అసెంబ్లీలో, నాకు అర్థం కాలేని క్షమాపణ చెప్పు. మరి 12 రోజులకు ఎందుకో నీకు జ్ఞానోదయం అయింది? అన్ని ప్రజలకు అర్థమైపోయినాయి, దిస్ ఇస్ ఆల్ హంబక్ డ్రామా. నువ్వు ఇవాళ పొంగులేటి కాదు, పొంగు లూటివి, నువ్వు బాంబు లేటివి, నువ్వు పొగరు లూటివి, ఇవన్నీ అబద్దాలు మాట్లాడుతున్నావు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. నిజాయితీ ఉంటే ఇప్పటికైనా తప్పు నొప్పుకో, ప్రజలకు క్షమాపణ చెప్పు, ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోండి. థ్యాంక్ యూ. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఆపలేదు. దీంతో ఇరాన్ కు మరింత కోపం వచ్చింది. ప్రతీకారంగా హర్మూజ్ ను మూసివేసింది. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్రం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది. ఇరాన్ దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన భారత నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలని పేర్కొంది. నౌకలలో ఉన్నవారు అందులోనే ఉండాలని కేంద్రం సూచించింది. అధికారులు జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాలని కోరింది. కంపెనీ ప్రతినిధులు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని భారత నావికులకు సూచన చేసింది. అతడు ఇరాన్ నుంచి క్షేమ